హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను హోమియోపతి డాక్టర్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. హెచ్ఐవి వచ్చిన మనిషి ఈ కాలంలో కరెక్ట్ ట్రీట్మెంట్ గనక తీసుకుంటే, హెచ్ఐవి లేని మనిషి 100 సంవత్సరాలు హ్యాపీగా, హెల్తీగా ఎలా బతుకుతాడో, హెచ్ఐవి ఉన్న మనిషి గూడా అలానే బతకచ్చనమాట. రైట్? ఏం లేదు. హెచ్ఐవి లేని మనిషికి, ఉన్న మనిషికి డిఫరెన్స్ ఏంటంటే, హెచ్ఐవి లేని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. హెచ్ఐవి ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే, ఈ మనిషి ఎలా ఉంటాడో అలానే బతుకుతారు. బతకడమే కాదు, హెచ్ఐవి ఉన్నవాళ్ళు, హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి జేసుకోవచ్చు. హెచ్ఐవి లేని వాళ్ళు, హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి జేసుకోవచ్చు. వాళ్ళ నుంచి వీళ్ళకి రాదు. వీళ్ళ నుంచి వాళ్ళకి పోదు. అదే విధంగా పిల్లలు పుట్టినా గూడా, పిల్లలకి కూడా హెచ్ఐవి లేకుండా చేసుకోవచ్చనమాట. ఈవెన్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసిన తర్వాత గూడా హెచ్ఐవి లేకుండా చేసుకోవచ్చనమాట. సో, అంత టెక్నాలజీ మనకిప్పుడు ఆల్రెడీ ఉంది. ఆ టెక్నాలజీ ఏంటి? దాన్ని ఏం ట్రీట్మెంట్ అంటారు? చాలా మంది డౌట్ అడుగుతున్నారు. సో, అవి చెప్తాననమాట. బేసిక్‌గా మనకు 3 రకాల హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉంది. సో, టైప్ 1 ఓకే. 2, 3. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమంటామంటే ఏఆర్‌టి అంటామనమాట. ఏఆర్‌టి అంటే ఏంటంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటారంటే మీకు ఆల్రెడీ హెచ్ఐవి వచ్చేసింది. రైట్? హెచ్ఐవి వచ్చిన తర్వాత మీరు తీసుకునే ట్రీట్మెంట్‌ని ఏఆర్‌టి ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. ఎప్పుడైతే మీరు ఏఆర్‌టి ట్రీట్మెంట్ రెగ్యులర్‌గా తీసుకుంటారో మీ సీడీ4 కౌంట్ పెరుగుతుంది. అదే విధంగా వైరల్ లోడ్ 0 చూపిస్తుంది. వైరల్ లోడ్ 0 చూపిస్తుంది మీకు. ఓకే. ఏఆర్‌టి ట్రీట్మెంట్ ద్వారా. ఏఆర్‌టి ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. రైట్? ఏఆర్‌టి ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఆయుర్వేద తీసుకుంటా, యునాని తీసుకుంటా, సిద్ధ తీసుకుంటా, హోమియోపతి తీసుకుంటా అనేది చాలా తప్పు. కొన్ని వందల కేసెస్ చూసాను. ఆయుర్వేదిక్ డాక్టర్లు, యునాని డాక్టర్లు, సిద్ధ డాక్టర్లు, హోమియోపతి డాక్టర్లు, మా హోమియోపతి తీసుకున్నా, మా ఆయుర్వేదిక్ తీసుకున్నా మీరింకా ఏఆర్‌టి ట్రీట్మెంట్ వాడనవసరం లేదు అని జనాలకి చెప్పి చనిపోయిన వాళ్ళని గూడా జూసినా వితిన్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో హెచ్ఐవి ఎక్కువై అబౌట్ టు అంటే ఇంక కొన్ని రోజుల్లో చనిపోతారనే వాళ్ళని చూసి మళ్ళీ ఏఆర్‌టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నార్మల్‌గా అయిన వాళ్ళని గూడా చూసానండి. ఏ డాక్టరు మీకు ఏఆర్‌టి ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పినా అది ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది అది నేరం. ఇట్స్ నాట్ కరెక్ట్. సో, ఏఆర్‌టి ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు అంటే మీకు ఆల్రెడీ హెచ్ఐవి వచ్చిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్‌ని ఏఆర్‌టి ట్రీట్మెంట్ అది లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ఈవెన్ వైరల్ లోడ్ 0 వచ్చినా గూడా తీసుకోవాలనమాట. ఎప్పుడైతే మీకు సీడీ4 కౌంట్ పెరిగి వైరల్ లోడ్ 0 వచ్చింది, మాలో హెచ్ఐవి వైరస్ లేదు, పోయింది అనుకోని దీన్ని స్టాప్ జేస్తే, ఆ వైరస్ అనేది మళ్ళీ వస్తుంది. అంటే మన డీఎన్ఏలో ఉంటుంది వైరస్. అది మళ్ళీ కొత్త వైరస్‌ని సింథసిస్ చేస్తుందనమాట. సో, ఏఆర్‌టి ట్రీట్మెంట్ గనక మీరు రెగ్యులర్‌గా తీసుకుంటే, హెచ్ఐవి లేని మనిషి 100 సంవత్సరాలు అయితే ఎలా బతుకుతాడో, ఉన్న మనిషి గూడా 100 సంవత్సరాలు అలానే బతుకుతాడు. ఏం తేడా లేదు. ఇద్దరు హెల్తీగానే ఉంటారనమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమంటామనమంటే ప్రెప్ అంటామనమాట. ప్రెప్ అంటే ఏంటంటే, ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే మీకు హెచ్ఐవి ఇంకా రాలేదు. వస్తుందేమో అని అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉన్నారనుకోండి, మీరు ప్రెప్ వాడాలి. ఎవరెవరు రిస్క్ ఫ్యాక్టర్‌లో ఉంటారు? మెయిన్‌గా సెక్స్ వర్కర్స్. రైట్? సెక్స్ వర్కర్స్‌కి వాళ్ళకి ఎప్పుడు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అవుతారో తెలియదనమాట. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ ప్రెప్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలనమాట. అదే విధంగా మీరు ఒక ఆమెని లవ్ చేశారు. లేదంటే ఒక ఆమె మిమ్మల్ని లవ్ చేసింది. ఇద్దరిలో ఎవరికన్నా ఒకరికి హెచ్ఐవి ఉంది. సో, హెచ్ఐవి ఉందని తెలిసిన తర్వాత ఇద్దరు విడిపోనవసరం లేదు. హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఏఆర్‌టి ట్రీట్మెంట్ తీసుకుంటారు. హెచ్ఐవి లేని వాళ్ళు ప్రెప్ తీసుకోవచ్చు. అంటే స్పౌస్ హెచ్ఐవి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్ఐవి లేదు. రైట్? మీ స్పౌస్‌కి హెచ్ఐవి ఉంది. మీ స్పౌస్‌కి హెచ్ఐవి ఉన్నప్పుడు మీ స్పౌస్ ఏఆర్‌టి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు ప్రెప్ తీసుకుంటారు. లేకపోతే అపోజిట్ అన్నమాట. ఇది ఎంత సక్సెస్ రేట్ అంటే ఆల్‌మోస్ట్ 100% అంటే 100% అని చెప్పకూడదు. ఇది ఎంత ఎఫెక్టివ్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ ప్రెప్‌లో వచ్చాయంటే ఆల్‌మోస్ట్ 100%. 100% అని చెప్పకూడదు దేనికి మేబీ 99.99% సక్సెస్ ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకోవచ్చు. అదే విధంగా మదర్‌కి హెచ్ఐవి ఉంది. కడుపులో బేబీ ఉంది. బేబీ పుట్టింది వెంటనే ప్రెప్ ఇస్తారనమాట. అంటే బేబీకి రాకుండా ప్రెప్ ఇస్తారు. అంటే మదర్ నుంచి వచ్చిన బేబీకి హెచ్ఐవి రాకుండా అంటే ప్రివెన్షన్ కోసం ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. హెచ్ఐవిని ప్రివెంట్ చేయడానికి బేబీస్‌కి ఇవ్వచ్చు, లేకపోతే స్పౌస్‌కి ఇవ్వచ్చు, లేకపోతే సెక్స్ వర్కర్స్‌కి ఇవ్వచ్చు. కొంతమంది చాలా మందిని చూసాను అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఈవెన్ డాక్టర్‌లను కూడా నేను చూసాను. సో,
ఎవరైతే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు గూడా ఈ ప్రెప్ అనేది వాడాలన్నమాట. ప్రెప్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంటే ప్రెప్ అనే ట్రీట్మెంట్ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది కంపల్సరీ ఈ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఏదున్నా గూడా వాడితే ఏంటంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ పెప్. పెప్ అంటే ఏంటంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. ఈ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో తాగిన మత్తులో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు. మీకు డౌట్ వచ్చింది. రైట్? యూ మే బి ఎక్స్‌పోజ్డ్ టు హెచ్ఐవి. లేకపోతే వేరే వాళ్ళ నీడిల్స్ ఎప్పుడన్నా వాడారు తెలియకుండా. మీకు ఏం డౌట్ వస్తుంది? సో, మీకు హెచ్ఐవి రావచ్చని డౌట్ వస్తుంది. లేకపోతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకున్నారు. మీకేదైనా డౌట్ వచ్చింది. సో, హెచ్ఐవి రావచ్చని. అప్పుడు మీరు ఏం చేయాలంటే పెప్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మీకు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అయ్యాను అని డౌట్ వచ్చిన 3 డేస్ లోపల తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎవరన్నా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు. ఈ పెప్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే వితిన్ 3 డేస్, ఫోర్త్ డే స్టార్ట్ చేస్తే అంత యూజ్ ఉండదు. ఈ 3 డేస్‌లో కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీరు ఇప్పుడే అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేశారు. హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అయిన డౌట్ వెంటనే మీరు పెప్ తీసుకోండి. ఎఫెక్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ పెప్ అనేది 3 డేస్ లోపల స్టార్ట్ చేయాలి. ఎన్ని డేస్ వాడాలంటే 29 డేస్ కోర్స్, 28 డేస్ కోర్స్ ఉంటుందన్నమాట. ఆ 28 డేస్ కోర్స్ గనక తీసుకుంటే మీకు హెచ్ఐవి రాకుండా చాలా వరకు కాపాడుతది. ఇది కూడా సక్సెస్ రేట్ అనేది మోర్ థాన్ 99.99% సక్సెస్ రేట్ అన్నమాట. వితిన్ 3 డేస్ లోపల తీసుకుంటే. 3 డేస్ తర్వాత తీసుకోవచ్చు. బట్ అంతగా ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో, మీరు గుర్తుపెట్టుకోండి ఏఆర్‌టి, ప్రెప్, పెప్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్. సో, మీకు హెచ్ఐవి ఎక్స్‌పోజ్ అయినా, మీకు దీని గురించి ఏ డౌట్ ఉన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ కండి. సో, మిమ్మల్ని నేను తప్పకుండా ఏది తీసుకోవాలని గైడ్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరన్నా హోమియోపతి డాక్టర్ గాని, ఆయుర్వేద డాక్టర్ గాని, యునాని డాక్టర్ గాని, సిద్ధ డాక్టర్ గాని ఏఆర్‌టి ట్రీట్మెంట్ వాడకండి. నా హోమియోపతి వాడండి. లేకపోతే నా ఆయుర్వేద వాడండి. నా సిద్ధ వాడండి. నా న్యాచురోపతి వాడండి. లేకపోతే నా చైనీస్ మెడిసిన్ వాడండి అంటే వాళ్ళు ఫేక్ డాక్టర్లు, నాలెడ్జ్ లేని డాక్టర్లని అనడం వాళ్ళని నమ్మకండి. ఎటువంటి పరిస్థితిలో మీరు ఏఆర్‌టిని ఆపనే ఆపకూడదు లైఫ్ లాంగ్. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్.